Bonjour to everyone. 1965, 19th November quotation. Leave the care of your life to the Lord in all sincerity and your heart will be at peace. అంటే చిత్తశుద్ధిగా నీ జీవనమును ప్రభువు సంరక్షణలో వదిలివేయి, ఇక నీ హృదయం ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఆ పరంధాముడే మనకున్నప్పుడు ఇంకా నిశ్చింతగా మనం ఉండాలి. ఆయనకు వదిలివేయకుండా మన జీవితాన్ని మనమే ఏదో కొనసాగించాలి అనుకుంటే ఆ భారం అంతా మన మీద పడుతుంది. ఎలా అయితే మనం ట్రైన్లో ప్రయాణిస్తూ మన లగేజ్ని మన పైనే పెట్టుకుంటామో, కింద పెడితే మనకు తేలిగ్గా ఉంటుంది, ఆ ట్రైనే తీసుకెళ్తూ ఉంటుంది కదా. అలాగే మన జీవనాన్ని కూడా ఆ పరంధాముని చేతిలో పెట్టినప్పుడు మన సంరక్షణ బాధ్యత ఆయనది. అప్పుడు సర్వము మనం నిన్నటి దాంట్లో కూడా చెప్పుకున్నాము, ఆయనకు సర్వసమర్పణ చేస్తే అన్నీ ఉత్తమంగానే జరుగుతూ ఉంటాయని. మన హృదయం కూడా ప్రశాంతంగా నిశ్చలత్వంతో ఉంటుంది. ఇంకా ఏం తెలియజేస్తుంది? ఏ రూల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే ఈ నిబంధన ప్రతి ఒక్కరికి, సర్వులకు, అంటే విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఏంటి? మన జీవనాన్ని, మన జీవితాన్ని ఆ పరంధామం చేతిలో వదిలివేసి నిశ్చింతగా ఉండాలి. మన చేతుల్లో మనం తీసుకొని అనవసరమైన గందరగోళాలలో మనం పడుతూ ఉంటాము. దానికి కాస్త సాధన చేసి నిశ్చలత్వంలో ఉన్నప్పుడు మనకు వెంటనే స్టెప్ బ్యాక్గా ఉండేసి మనం నిశ్చలత్వంలోకి ఆ పరంధామం వైపు వెళ్తూ ఉంటాము. ఏదైనా కొద్దిగా వచ్చినా కానీ శ్రీమాత కొటేషన్ బుక్స్ తీసుకొని మాతారవిందులు అలా చదువుకోవడం సాధనలో ముందుకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ది రిజల్ట్ టు ది లార్డ్. ద లార్డ్ ఈజ్ లుకింగ్ టు ఎవ్రీథింగ్. ఉత్తమంగా చెయ్యి. ఏ పని చేసినా కూడా ఉత్తమంగా ఏదో చెయ్యాలి అని కాదు, మనకు నచ్చిందే కాదు. ఆ పరంధాముడు మనకు ఆ సమయంలో ఏది ఇస్తుంది, సాధ్యమైనంత ఉత్తమంగా చేయాలి. ఫలితం ప్రభువుకు వదిలివేయాలి. ఆయనే సర్వము చూసుకుంటాడు. అంటే ఇక్కడ నిష్కామ కర్మ చేస్తూ మనకు భగవద్గీతలో కూడా చెప్తాడు కదా, నిష్కామ కర్మ గురించి ఎంతో. అది ఇంకా ఫలితము ఏదైనా కూడా మనకేం కావాలో ఉత్తమైంది ఆయన ఇస్తూ ఉంటాడు. మనం మంచిగా ఉత్తమంగా మన ముందు ఏ పని ఉంటే దాన్ని ఉత్తమంగా చేసి ఆయనకు వదిలివేయడమే. ఆ ఫలితాన్ని కానీ మన జీవితాన్ని కూడా ఆయన చేతుల్లో పెట్టినప్పుడే మనము నిశ్చింతంగా ఉండగలము. అంటే లౌకికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ రెండు విధాల మనము ప్రోగ్రెస్ అనేది ఉంటూ ఉంటుంది. ధన్యవాదాలు.